ప్రభుత్వ పాఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థుల ప్రవేశాలు, 10వ తరగతి ఫలితాలు, బోధనా పద్ధతులు పరిశీలించారు. కేంద్ర గణాంకాల ప్రకారం నాణ్యమైన విద్యలో 2021లో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ 2024 నాటికి 10 స్థానాలు మెరుగుపడిందని యోగితా రాణా గుర్తు చేశారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం నారాయణపేట జిల్లాలోని మరికల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి యోగితా రాణా సందర్శించారు. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. రాత్రి కస్తూర్బా పాఠశాలలోనే యోగితా రాణా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బస చేశారు. వచ్చిన పిల్లలు ఒక్క పిల్ల కూడా అట్రిషన్ ఉండకూడదు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు ప్రైమరీ స్కూల్లో మీరు వాళ్ళకి పిలిపించండి, మన ల్యాబ్ చూడండి, కూర్చోపెట్టండి, వాళ్ళే కూడా రావడానికి సిద్ధంగా ఉంటే తీసుకువచ్చేయండి. మొన్న ఒక 10-15 పిల్లలు తల్లిదండ్రితో నేను మాట్లాడాను. మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీ హెడ్ మాస్టర్ మన పిల్లలకి తీసుకోలేదు. అబ్బో ఇది ఎట్లా అయింది అంటే మేము ఆలోచన చేశాం. మళ్ళీ ఆ టీచర్స్తో ఫోన్ చేస్తే వాళ్ళే అవును అని చెప్పలేదు, వద్దు కూడా చెప్పలేదు. అంటే తల్లిదండ్రి చెప్పేది ఎక్కడో నిజం ఉంది. మన దగ్గర వచ్చిన పిల్లలకి అడ్మిషన్ సీమ్లెస్ గా పెట్టండి, ఇంకా పేజ్ పెట్టకండి. ఇది లేదు మీ దగ్గర, అది లేదు, అన్ని వస్తాయి, ఎక్కడ పోతాయి అండి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం అడగరు, వచ్చేయండి, ఫీ కట్టండి, వెళ్ళండి. సో అక్కడ హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ద అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కంబర్సమ్ అని కొంతమంది 11 మంది చెప్పారంటే అది కూడా మీరు ఆలోచన చేయండి. అడ్మిషన్ అంటే మీ దగ్గర వచ్చారంటే అడ్మిట్ చేయండి. ఆ తర్వాత ఏదో ఆయన ఐఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదు కదా, లేకపోతే ఏదో ఒక జడ్జ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి అని ఒక చిన్న పిల్ల వస్తున్నారు, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు, దయచేసి ఎవరైనా అట్లా చేస్తున్నారంటే ఫస్ట్ యూ అడ్మిట్ ద చైల్డ్. ఇవ్వండి ఒక 10 రోజు. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీలో కూడా ఒకవేళ మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆ నాటికి లేదంటే వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ ఇస్తారు. అంటే మీరు ప్రొవిజనల్ డిగ్రీ తీసుకువచ్చేయండి, మేము దాంట్లోనే ఇస్తాం. నా సొంత అన్నయ్య 96 బ్యాచ్ ఐపీఎస్, ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏదో ఒక 1 టైం సిట్టింగ్ ఉండేది, జమ్మూ నుంచి వచ్చి కాకతీయ ఎగ్జామ్ రాశారు. అప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి కాలేదు, ఐపీఎస్ వచ్చింది. అప్పుడు ప్రొవిజనల్ గ్రాడ్యుయేషన్ లోనే ఆయనకి ఐపీఎస్ ఇచ్చారు. వాళ్ళే 20 ఇయర్స్ తర్వాత అడిగారు, మీ ఒరిజినల్ డిగ్రీ ఎక్కడ ఉంది? అప్పుడు 20 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ వీసీ కాకతీయకి అడిగి ఒరిజినల్ డిగ్రీ తీసుకొని అక్కడ పెట్టాం డిఓపిటికి. కానీ ఫస్ట్ క్లాస్ కి కాగితం లేనప్పుడు మేము పిల్లలకి అడ్మిషన్ చేయలేదని ఇది కూడా సో ప్లీజ్ మేక్ అడ్మిషన్ సీమ్లెస్. ఖచ్చితంగా కాగితాలు తీసుకువస్తారు, పోనీ 1 రోజు 2 రోజు 1 వారం 1 నెల తర్వాత తీసుకువస్తారు అని మీరు చూడండి.